కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో 40వ డివిజన్లో 5.7 కోట్లతో అభివృద్ధి పనులు. ఇంటింటికి టీడీపీ ప్రచారంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. ఒంగోలు 8/8/2026 శనివారం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలోని 40వ డివిజన్ వడ్డీపాలెం, క్రిస్టియన్ పాలెం ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 40వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత 2 ఏళ్లలో 5.07 కోట్ల వ్యయంతో పలు సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు గారు, వాసేపల్లి వెంకటేశ్వర్లు రెడ్డి గారు, పత్తిపాటి వెంకటేశ్వర్లు గారు, కరిచేటి శ్రీనివాసరావు గారు, తెల్లా చిన్న గారు, తన్నీరు వెంకటేశ్వర్లు గారు, అంకమ్మరావు గారు, ఈదర విష్ణు గారు, తెల్లా చంద్రశేఖర్ గారు, అట్లూరి బ్రహ్మయ్య గారు, తన్నీరు వెంకట్రావు గారు, వివరం గోవింద్ గారు, కొల్లా మహేష్ గారు, షైక్ నన్నేష గారు మరియు మండల నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. सर जरूर भाई ओके కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి 40 ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా వేదిక నాయకులు ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ చంద్ర గారికి, మిత్రులు వాసపల్లి వెంకటేశ్వర రెడ్డి గారికి, ఏదర్ విష్ణు గారికి, రఘుదొడ్డి అంకారావు గారికి, తన్నీరు వెంకటరావు గారి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక అభివృద్ధి పదం. ఆ పార్టీ పుట్టుకతోటి అభివృద్ధి ఎట్లా చేయాలి అనే సదుద్దేశంతో ఏర్పడింది. ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఏర్పడింది. మన ఎమ్మెల్యే గారు మనకి ఫస్ట్ నుంచి కూడా ఎప్పటి నుంచి యాక్సిడెంట్లు అవుతుంటే 27 కోట్లు పెట్టి మన ఒంగోలు లిమిట్ సమతానగర్ నుంచి లైవ్గా ఇక్కడ ఎల్లూరు డంక దాకా డబల్ రోడ్ తీసుకురావడానికి ఎందరో కళ్ళ కానీ ఎంతో ప్రయత్నం చేసినా ఎవరు చేయలేనటువంటి పనిని మన విజయ్ కుమార్ గారు చేశారు. అదేవిధంగా అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఇంచుమించుగా ప్రతి డివిజన్కి 4 కోట్లకు తగ్గకుండా గ్రాంట్ ఏర్పాటు చేసి ఈ సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ,
మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి లాస్ట్ టైం అంతకుముందు ఎలక్షన్లో ఇక్కడ క్యాన్వాస్ జరుగుతుంటే ఆ కింద బజార్కి పై బజార్కి రావడానికి ఎక్కడానికి 5 అడుగులు 4 అడుగులు వేరియేషన్ ఉంటే దాన్ని మొత్తాన్ని మళ్ళీ క్రాసింగ్ తీసేసి మళ్ళీ విజయ్ కుమార్ గారు ఆ రోజు కూర్చొని ఈ మొత్తం మళ్ళీ కనెక్టివిటీ రోడ్స్ వేయాలి కంపల్సరీ అని చెప్పేసి ఆ రోజు కమిషనర్ వెంకటకృష్ణ గారికి చెప్పేసి ఈ కనెక్టివిటీ రోడ్లు కూడా వేసుకొని ఇప్పుడు మనం పైకి ఎక్కాలంటే ఇవన్నీ రావడం జరిగింది. ప్రతి రోడ్లు ఏ పక్క చూసినా కానీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ అభివృద్ధి కుమార్ గారు మన నియోజకవర్గానికి రావడం అది ఎంతో మనకు అదృష్టం. ఆయన ఫస్ట్ నుంచి కూడా మన ఏ ఏరియాలో కూడా కట్ రోడ్ అనేది ఉండకుండా ఉండాలని సైడ్ డ్రైనేజ్ కానీ ఏ ఒక్కరికి కూడా పేదలకు ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో సీఎం ఆరోగ్యశ్రీ కిందకి రాని పేదలందరికీ కూడాను ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా ఆయన ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి ఆయన ఎంతో కృషి చేస్తూ ఉంటారు. మేము ఈ 16 సంవత్సరాల నుంచి ఆయన ఆయన ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంటారు. ఆయన ఏమి ఆశించడు జనం నుంచి. ఆయన ఎలాంటి నాయకులు మనకి ఎమ్మెల్యేగా రావడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. కౌన్సిలర్ చంద్రం గారు, దాని తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారు, అంకారావు గారు, దాని తర్వాత ఇక్కడ విచ్చేసిన మన క్రిస్టియన్ పాలెం నాయకులందరికీ, విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు 2009లో నేను ఫస్ట్ రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి ఈ క్రిస్టియన్ పాలెం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మనం చేయగలిగిన అన్ని పనులు చేస్తున్న విషయం ఈరోజు ఇంకోసారి గుర్తు చేస్తాను. అక్కడ చర్చి దగ్గర నుంచి మాకు చేతనైంది చర్చి డెవలప్మెంట్ కోసం మా సహాయం నేను చేశాను. అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసుకుంటా వస్తున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఈ సీసీ రోడ్లు ఇవన్నీ ఒక 80% నేను ఇచ్చాను, నా టైంలోనే ఇచ్చాను. అంటే 9 నుంచి ఇప్పటి వరకు శ్మశాన కాంపౌండ్లు అన్నీ. ఎందుకంటే ఎప్పుడైనా కానీ నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ చర్చికి వచ్చింది ఇక్కడికే ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు నుంచి నేను ఇక్కడనే బాగా మీరు అడుగుతా ఉన్నారు, మేము ఇస్తా ఉన్నాము, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అప్పుడే ఫస్ట్ నేను ఎలక్షన్ 2009లో ఎమ్మెల్యే అయిన సందర్భంగా చర్చికి 1,50,000 గ్రానైట్ ఆ రోజే నేను ఇచ్చానని ఇంకొకసారి తెలియజేస్తాను. సరే, ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయినాయి. వీళ్ళందరూ ఇల్లు తిరుగుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి విజయ్ కుమార్ ఏం చేశారంటే మనం చెప్పుకోవాలి కదా, తిరిగాం కాబట్టి. ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి మన రాష్ట్రానికి. అయినా కానీ ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో జరుగుతుంది, మన కాన్స్టిట్యున్సీలో ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. సరే, కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను. తల్లికి వందనం. ఇంతకుముందు ఇంటికి 1 ఇస్తే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అర్హులైన వాళ్ళకి ఇస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో 67 లక్షల మందికి ఇస్తా ఉన్నారు పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు. దాని తర్వాత మన కాన్స్టిట్యున్సీలో అంటే సంతనూతల కాన్స్టిట్యున్సీలో 30,000 మందికి ఇస్తున్నారు. సంవత్సరానికి 44 కోట్ల రూపాయలు. సరే, ఈ విలేజ్కి అంటే ఈ వార్డు చుట్టుపక్కల చూస్తూ ఉంటే 631 మందికి ఇస్తున్నారు, దగ్గర 1 కోటి రూపాయలు. అంటే ఇది ఈ చిన్న క్రిస్టియన్ పాలనకే దగ్గర 1 కోటి రూపాయలు సంవత్సరానికి పిల్లలకి ఇస్తున్నారు. అంటే సంక్షేమం జరుగుతున్నట్టే లెక్క. దాని తర్వాత పేరమిట్టలో ఇక్కడ అన్నదాత సుఖీభవ 66 లక్షలు ఇస్తా ఉన్నాం. ఈ వార్డుగా లేకుంటే మొత్తం ఈ వార్డు వరకే అంటే 334 మందికి 64 పెన్షన్లు వస్తే ఇక్కడ 595 మందికి ఇస్తా ఉన్నారు, 26 లక్షలు. దాని తర్వాత అంటే నేను చెప్పేది ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా అని మీ అందరికీ తెలియజేస్తున్నారు. సరే, మన విషయానికి వస్తే ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ మన కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు 16 కోట్లు ఇచ్చారు ప్రతి ఒక్కరికి. ఇక్కడ కూడా నాకు తెలిసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ 110 మంది నా దగ్గరికి వచ్చారు. ఈ 2 ఏళ్లలో 75 లక్షలు ఇచ్చారు ఈ క్రిస్టియన్ పాలనకి. సో నేను చెప్పేది ఏంటంటే ఇదంతా పార్టీ అతీతంగా జరుగుతుంది.
ఎవరైనా కానీ రాబోయే కాలంలో కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా చేసి పెట్టాం. ఇప్పటి వరకే 75 లక్షలు ఇక్కడే ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, సంక్షేమం బాగానే ఉంది, అభివృద్ధి సంగతి ఏంటిది, రోడ్డు గీడ్లని అడుగుతారు. వచ్చిన వెంటనే పోయిన 2 ఏళ్ళు పెద్ద ఎక్కువ జరగకపోతే మన పేర్లమెట్ట ఏరియాలో ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా డిఎంఎఫ్ అంటే మీకు కూడా సరిగ్గా తెలియదేమో, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఇక్కడ డబ్బులు లేకపోతే ఆ చెరుకుటి డబ్బులు ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టి, భారీ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఈ దాంట్లో నాకు తెలిసి 2 కోట్లు పెట్టారు. స్టార్టింగ్ లో పెట్టాం. ఇప్పుడు ఆ అమరావతి రోడ్ ఒకటి అడిగారు కదా అప్పుడు ఎలక్షన్ టైంలో, 1 కోటి రూపాయలతో ఒక వారం 10 రోజులు కూడా టెండర్ అయిపోయింది. అది పెడుతున్నాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ వార్డుకే 3 కోట్లు ఏమో ఆల్రెడీ వర్క్స్ అయిపోయినాయి, 2 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఒక నెల లోపల స్టార్ట్ చేస్తే అమరావతి రోడ్కి వస్తారు. అంటే 5 కోట్లు ఈ వార్డుకి ఇచ్చామంటే డబ్బులు బాగానే ఇచ్చినట్టు. సో దాంట్లో ఏమి సందేహం లేదు. ఇటు నేను చెప్పినట్టు ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం జరుగుతూ ఉంది. ఇంకా ఏదైనా ఇతర సమస్యలు ఉన్నా కానీ ఇందాక నేను